నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. స్కూల్ బాలికలపై చిరు వ్యాపారి లైంగిక దాడులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్కూల్కు వెళ్తున్న విద్యార్థినులకు తినుబండారాలు ఆశ చూపి వారిని లోబర్చుకుని కొన్ని నెలలుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆందోళనగా ఉన్న విద్యార్థులను గమనించిన స్కూల్ హెడ్ మాస్టర్ జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారు. స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా సమాచారం అందుకున్న మహిళా సంఘాల నేతలు బాధిత బాలికల తల్లిదండ్రులకు అండగా ఉంటామని ధైర్యం ఇచ్చి వారితో నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చిరు వ్యాపారి లైంగిక దాడుల దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. స్కూల్ బాలికలపై చిరు వ్యాపారి లైంగిక దాడులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్కూల్కు వెళ్తున్న విద్యార్థినులకు తినుబండారాలు ఆశ చూపి వారిని లోబర్చుకుని కొన్ని నెలలుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆందోళనగా ఉన్న విద్యార్థినులను గమనించిన స్కూల్ హెడ్ మాస్టర్ జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారు. స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా సమాచారం అందుకున్న మహిళా సంఘాల నేతలు బాధిత బాలికల తల్లిదండ్రులకు అండగా ఉంటామని ధైర్యం ఇచ్చి వారితో నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చిరు వ్యాపారి లైంగిక దాడుల దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిందితుడైనటువంటి ఆ మిక్సర్ బండి నడుపుకునేటువంటి వ్యక్తి ఒక 60 ఏళ్ల వ్యక్తి వాడి కామవాంఛ తీరక పసి పిల్లల మీద వాడు తీసుకెళ్లి స్కూల్ దగ్గర ఆ బండి ఆపుకొని అక్కడ కానీ పార్కుల దగ్గరకు కానీ వాళ్ళని ఉచితంగా వాళ్ళకు మసాలాలు తినిపించి ఆ నూడిల్స్ తినిపించి డబ్బులు ఇచ్చి వాళ్ళు వద్దనే కొద్ది పెట్టి వాళ్ళ పుస్తకాలు కొనిచ్చి జామెట్రీ బాక్సులు కొనిచ్చి లోబరుచుకొని అంతే ఆ పసిపిల్లలకి ఈ ప్రపంచమే కొత్త ఏం తెలియదు. అటువంటి వాళ్ళని లొంగ తీసుకొని ఇంటి దగ్గర తీసుకెళ్లి బట్టలు ఇప్పి వాళ్ళకి చేయకూడని పనులన్నీ కూడా చేశాడు. వాడు వచ్చి మేము కంప్లైంట్ చేస్తామన్నప్పుడు బాధితులు కొంచెం వెనకడుగేశారు. ఆ బాధితులకు కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి ఫిర్యాదు చేసేటటువంటి ధైర్యాన్ని ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఈ దాష్టికానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి. నెల్లూరు జిల్లా కావలికి సంబంధించినటువంటి బాలికల పాఠశాల ముందు ఒక దాష్టికమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. కొన్ని నెలలుగా కూడా ఇదే దాష్టికమైనటువంటి లైంగిక వేధింపుల ఘటన అక్కడ ఉండేటువంటి బాలికలకు ఎదురవుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇటు తల్లిదండ్రులకి చెప్పుకోలేక చాలా నరక వేదన అనుభవించడంతో పాటు కొంతమంది బాలికలు తల్లిదండ్రులకు చెప్పుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇదే పరిస్థితుల్లో నెలకొన్నటువంటి ఘటన ఇక్కడ సిచ్యువేషన్ నమోదైంది. అయితే నిన్నటి రోజున ఇది వెలుగు చూసింది. మహిళా సంఘాల నేతల యొక్క ప్రోద్బలంతో ఇటు తల్లిదండ్రులు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో కూడా అది వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. దాదాపు కొన్ని నెలలుగా ఆ పాఠశాల ఎదురుగా ఉంటూ కొన్ని మసాలా చిరుతిండ్లు వంటి వాటిని విక్రయిస్తున్నటువంటి దాదాపు 60 ఏళ్లకు సంబంధించినటువంటి ఓ వ్యక్తి బాలికలకు తిరుబండారాలు అవన్నీ కూడా ఆశ చూపుతూ వాళ్ళని మాయ చేసి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా బాలికలు తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కూడా వాళ్ళందరూ కూడా కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు కొద్దిగా ఆలస్యంగా చేయడం జరిగింది అని చెప్పి కూడా మహిళా సంఘానికి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం కూడా చెల్లించలేదు. పాఠశాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు అని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇటు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేసిన అనంతరం కూడా వెంటనే కేసు నమోదు చేసి పోక్సో యాక్ట్ కింద అతన్ని రాత్రికి అదుపులోకి తీసుకున్నామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ హరిత IPS కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ లోకేష్.